Hi everyone, welcome to Nandan's IAS. We have already started the topic of Indian economy by Ramesh Singh. So దాంట్లో నేను ప్లానింగ్లో one important topic మిస్ చేశాను, that is inclusive growth. So in this video I am going to cover the next part of the planning, that is inclusive growth. And before going through this chapter, previous videos Indian economy కనుక చూసుకున్నట్టయితే I have given you through slides, okay, everything through slides ఇచ్చాను. So from this video I am going to explain directly from the textbook itself, okay. The concept of inclusive growth. So before going to depth in this topic, first know what is meant by inclusive growth. Asal first inclusive growth ante enti. So what are the various reasons government enduku inclusive growth ane concept ni తీసుకొచ్చింది, and ఏ 5-year plan నుంచి inclusive growth వచ్చింది, and who are the targeted people. Okay, inclusive growth ki evaru target people evaru. So everything you are going to read in depth, okay. See, ఫస్ట్ వన్ ఇంక్లూజివ్ గ్రోత్. అసలు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే ఆపర్చునిటీస్ అనేవి అందరికీ ఒకేలాగా క్రియేట్ చేయడం. ఓకే, కొంతమందికి ఆపర్చునిటీస్ రాకపోవచ్చు కొన్ని కారణాల వల్ల, అండ్ నాట్ ఓన్లీ దట్ క్రియేటింగ్ ద ఎంప్లాయ్మెంట్, అది కూడా ఇంక్లూజివ్ గ్రోత్ కింద వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్, అది ఇంక్లూజివ్ గ్రోత్ కింద వస్తుంది. అండ్ ఈ ఇంక్లూజివ్ అంటే ఏంటి? ఓవరాల్ డెవలప్మెంట్ అని అర్థం, సుస్థిరమైన అభివృద్ధి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అని చెప్పడం. అన్ని విధాలుగా పోటు అందరికీ చెందాలి. ఓకే, అన్ని విధాలుగా చెందాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ రావాలి, దాంతోపాటు అందరికీ రావాలి. నాట్ ఓన్లీ టు ద పర్సన్స్ హూ ఆర్ రిచ్. ఓకే, ఎవరైతే బాగా, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్? ఓకే, మనకి ఏదైనా ఒక సఫరింగ్ ఉంటుంది అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వీటన్నిటికీ అసలు మేజర్ కాజ్ ఏంటి? పావర్టీ. అవునా? పావర్టీ ఈజ్ ఎ మేజర్ కాజ్. పావర్టీ మేజర్ కాజ్ అని ఎందుకన్నాను అంటే, ఎవరైతే మీరు పూర్ పీపుల్ బాగా చూసుకున్నట్టయితే, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి పిల్లల విషయంలో కానీ, ఆర్ వాళ్ళ యొక్క సరౌండింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. పిల్లల విషయంలో న్యూట్రిషియస్ ఫుడ్ సరిగ్గా ఉండదు వాళ్ళకి. ఈవెన్ దో వాళ్ళు స్కూల్కి పంపించినా కూడా వీళ్ళు పాపం ఎవ్రీడే వాళ్ళ ఫుడ్ని గడపడం కోసం, అంటే కూడు కోసం ఏం చేస్తారు అంటే వాళ్ళని కూడా పనికి పంపిస్తూ ఉంటారు. సో అక్కడతో వాళ్ళకి ఎడ్యుకేషన్ కట్ అయిపోతుంది. సో ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్ అనేది ఉండదు. ఓకే, అండ్ హెల్త్ విషయానికి వస్తే కూడా అందరికీ తగ్గట్టు వాళ్ళకి కొన్ని విషయాల్లో ప్రాపర్గా ట్రీట్మెంట్ అందకపోవచ్చు. ఇవన్నీ కూడా మేజర్. అసలు ఇవన్నీ ఏంటి? హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఇవన్నీ కూడా వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్ హియర్ ఈజ్ పావర్టీ. సో ఇక్కడ పావర్టీ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను? పూర్ పీపుల్, దట్ ఈస్ డిసడ్వాంటేజ్డ్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో వీళ్ళకి కూడా ఆపర్చునిటీస్ అందాలి. అంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఇంప్లిమెంట్ సమ్ స్కీమ్స్. ఓకే, కొన్నిటిని తీసుకురావాల్సి వస్తుంది. మిడ్ డే మీల్స్ తీసుకొచ్చారు. సో మిడ్ డే మీల్స్ ద్వారా ఏంటి అంటే, సో పేరెంట్స్ ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి పంపించాలనుకుంటున్నారో, దే యూస్ టు హ్యావ్ ద ఫుడ్ ఆల్సో దేర్. న్యూట్రిషియస్ ఫుడ్ అనేది అందుతుంది. సో దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్, ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటున్నారో వాళ్ళందరికీ రేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ అంటోదయ కార్డ్స్ ఇస్తున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఎలా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన తెలుగు స్టేట్స్లో కనుక చూసుకున్నట్టయితే న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకి యాక్చువల్లీ డిగ్రీ ఈజ్ అ మేజర్ వెపన్. అసలు మనం ఫ్యూచర్లో ఏ విషయంలో అయినా కూడా మనం బయటికి రావాలి, సొసైటీలో బతకాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి అని అంటే మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే, ఇన్ హ్యాండ్లో ఒక డిగ్రీ ఉండాలి. సో అట్లీస్ట్ డిగ్రీ అయినా ఉండాలి, ఆర్ బీటెక్, ఏదో ఒకటి అని చెప్పి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనకి న్యూమరస్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి. అండ్ కొన్ని గవర్నమెంట్స్ వాటికి ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆర్ ఫీ కన్సెషన్ అని, రిజర్వేషన్స్కి తక్కువ ఫీజుతో ఇలా చెప్పడం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ జాయిన్డ్ ఇంజనీరింగ్. అవునా? 10 years బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఎవరిని అడిగినా సరే నేను బీటెక్ చదివాను, ఎంటెక్ చదివాను అనే చెప్తారు. డిగ్రీ అనేది చాలా తక్కువ అయిపోయిందనమాట. సో ఈవెన్ దో వాళ్ళు బీటెక్ చదివి, ఎంటెక్ చదివి పాస్ అయినా కూడా దే యూస్ టు హ్యావ్ లెస్ నాలెడ్జ్ ఇన్ దేర్ స్కిల్స్. ఓకే, చదివాము, పాస్ అయిపోయాము. అండ్ ఆ కాలేజెస్ చూస్తే కొన్ని స్టాండర్డ్ కాలేజెస్ ఉండవు. అంటే ప్రాక్టికల్స్కి సరిగ్గా ఉపయోగపడినవి, ప్రాజెక్ట్స్ సరిగ్గా చెప్పలేనివి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా కొంచెం డిఫరెంట్గా ఉంది మనకి, రైట్? సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక స్టూడెంట్ బయటకు వచ్చినప్పుడు హీ డోంట్ నో వాట్ టు డూ, తనకి ప్రాపర్ స్కిల్స్ అనేవి ఏమీ లేవు. సో ఇలాంటి వాళ్ళకి స్కిల్స్ని ప్రొవైడ్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంతోపాటు అసలు బీటెక్ కూడా చదవని వాళ్ళు చాలామంది ఉంటారు, డిగ్రీ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు ఉంటారు, 10th అండ్ ఇంటర్తో ఆపేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం కూడా ఏదో ఒక వర్క్, ఓకే, ఒక ఏదన్నా మొబైల్ రిపేర్ షాప్లో మొబైల్ రిపేరింగ్ వర్క్స్ కానీ అలాంటివన్నీ కూడా గవర్నమెంట్ నేర్పిస్తుంది. ఎందుకు అంటే ఫర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు దెమ్ ఆల్సో. సో ఇవన్నీ కూడా ఇంక్లూజివ్ గ్రోత్ కింద వస్తాయి. ఓకే, సో ఐ థింక్ నౌ యూ గాట్ మై పాయింట్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఆపర్చునిటీస్ టు ఆల్, అందరికీ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం, ఎస్పెషల్లీ టు పూర్. ఇక్కడ మనకి రిచ్ అంటే దే విల్ క్రియేట్ దేర్ ఓన్ ఆపర్చునిటీస్. ఒక ఒక వెల్తీ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతను ఒకవేళ వాళ్ళ వాళ్ళ పిల్లలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వట్లేదు అని అనుకుంటే తన మనీతో ఎక్కడొక్కడ సొంతగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని ఏదో ఒకటి చేస్తాడు. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిచ్ పీపుల్ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ డిసడ్వాంటేజెడ్, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ కానీ ఆర్ లోయర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ కానీ ఉంటారు కనుక. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇంక్లూజివ్ గ్రోత్ అనేది. ఓకే, see here, ఇప్పుడు చూడండి, go through each and every point here. Inclusive growth is a growth which yields broad based benefits and ensures equality of opportunity for all, UNDP and the 11th plan. Okay, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను చెప్పాను ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఆల్. సో దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, సో ఇది ఎవరు చెప్పారు అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండ్ ఆల్సో 11th 5-year ప్లాన్ నుంచి మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ద క్వశ్చన్ మే కమ్ లైక్ దిస్, ఫ్రమ్ విచ్ 5-year ప్లాన్? ఓకే, విచ్ 5-year ప్లాన్ నుంచి మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మనం మెయిన్ ఎయిమ్గా ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాము అని అంటే ఫ్రమ్ 11th 5-year ప్లాన్. ఓకే, వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీని గురించి మనం సెకండ్ లెసన్లో నేర్చుకున్నాం. రిగార్డింగ్ హ్యాపీనెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఓల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడినప్పుడు, ఓల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు యుఎన్డిపి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, వన్స్ గో త్రూ దట్ లెసన్ అండ్ రివైజ్ ఇట్. ఓకే, అండ్ సీ దెన్ నెక్స్ట్, ఫండమెంటలీ the ideas of growth and development already include the element of inclusiveness in them, but at times due to certain reasons the processes might occur in non-inclusive manner. అసలు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే అందరికీ అంటే పూర్ పీపుల్కి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనగే కదా మనం మాట్లాడుకుంది. ఓకే, గ్రోత్ ఈజ్ డిఫరెంట్, గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ మెజర్ అని మనం మాట్లాడుకున్నాం ఇన్ ద సెకండ్ లెసన్. వేరేస్ డెవలప్మెంట్ కనుక చూసుకున్నట్టయితే హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ మనం తీసుకొని సో దాంట్లో పూర్ పీపుల్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనం మాట్లాడుకున్నాం. ఈ రెండిట్లో ఆల్రెడీ ఇంక్లూజివ్నెస్ అంటే సుస్థిరమైన అన్నీ ఉన్నాయి, కానీ కొన్ని టైమ్స్లో ఇలాంటివన్నీ మనం కనిపించట్లేదు. అది ఎక్కడ అని అంటే నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను, స్కిల్ డెవలప్మెంట్ కనుక చూస్తే. సో డెవలప్మెంట్ అండ్ గ్రోత్లో కనుక చూసుకున్నట్టయితే స్కిల్ డెవలప్మెంట్కి మనం పెట్టడం కుదరదు. అండ్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకోండి. సో దెర్ ఆర్ మెనీ ఇంజనీర్స్ హూ నో అబౌట్ వెల్ ఇన్ టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ ఎలా యూస్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, బట్ దే డజంట్ హ్యావ్ ప్రాపర్ మనీ. ఫైనాన్షియల్గా వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది, ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు, కానీ వాళ్ళకి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. సో అలాంటి టైంలో గవర్నమెంట్ ముందుకు వచ్చి దోస్ హూ ఆర్ టాలెంటెడ్ వాళ్ళకి మేము ఇట్లా మనీ ఇస్తాము మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ద్వారా అని కనుక చెప్తే స్టార్టప్స్కి, సో దే విల్ ఆల్సో స్టార్ట్ ద న్యూ బిజినెసెస్. ఓకే, వాళ్ళకి అలా ఆపర్చునిటీస్ రావచ్చు. అండ్ ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే కాన్సెప్ట్ మీరు జన్ధన్ యోజనలో చూస్తారు, రైట్? పల్లెటూరులో మెయిన్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే బాగా అప్పులు, వాళ్ళకి సరైన మనీ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో తెలియక, ఎక్కడెక్కడ లోన్స్ తీసుకోవాలో తెలియక చాలామంది చనిపోతూ ఉంటారు సూసైడ్ చేసుకుంటా. సో వాళ్ళలో ఫైనాన్షియల్ లిటరసీని పెంచడానికి జన్ధన్ యోజన తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఇంక్లూజివ్ గ్రోత్. సో ఇవన్నీ మిస్ అవుతున్నాయి ఒకప్పుడు, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, కానీ ప్రీవియస్ మీరు 10 years బ్యాక్ 20 years బ్యాక్ కనుక చూసుకున్నట్టయితే ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి లేవు. సో దానికోసం అని చెప్పి దోస్ హూ ఆర్ మార్జినలైజ్డ్ అంటే ఎస్పెషల్లీ విలేజెస్ వాళ్ళకి అండ్ ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ కోసం వీళ్ళందరికీ కూడా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. అండ్ సీ హియర్, ఇట్ వాజ్ ఇన్ 2000 to 2001 the government of India came to think clearly about inclusiveness to the economy.
While reviewing the performance of economic reforms, it was found that the reform process enabled economy towards faster and higher wealth creation, but could not be part of it. Okay, only the people with resources were able to get benefits out of reforming economy. So economic reforms, okay, LPG reforms under దీన్నే. సో ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి 1991 నుంచి స్టార్ట్ అయింది. సో ఎల్పిజి రిఫార్మ్స్ అయిన దగ్గర నుంచి వీ హ్యావ్ మేడ్ అవర్ ఇండియా యాజ్ ఎన్ ఓపెన్ ఎకానమీ. ఇండియాని ఓపెన్ ఎకానమీ కింద మనం చేసుకోవడం జరిగింది. సో ఎప్పుడైతే ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి జరిగాయో అప్పటి నుంచి కూడా ఇండియాలో వెల్త్ క్రియేషన్ అనేది పెరిగింది, కానీ అది ఓన్లీ టు ద పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ హ్యూమన్ అండ్ క్యాపిటల్. అంటే ఎవరైతే రిచ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే బాగా యూజ్ అయిందంట, బట్ నాట్ టు ద మార్జినలైజ్డ్ పీపుల్. సో అందుకోసమే మనం ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. సి, ఇట్ ఈస్ అసెస్డ్ దట్ ద ఫ్రూట్స్ ఆఫ్ రిఫార్మ్స్ కుడ్ నాట్ బీ percolate to disadvantaged and marginalized sections of the society. Assessed అంటే ఏంటి, ఆఫ్టర్ అనలైజింగ్ ఎవ్రీథింగ్, ఓకే, ఆఫ్టర్ టెస్టింగ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి, ఇట్ వాజ్ నాట్ fulfilled it was not reached to disadvantaged and marginalized society. See, it means the growth process during reforms was not able to include big segment of Indian population. In this background, we see the government adopting conscious policy towards inclusive growth. Even before reforms commenced in the country, the element was lacking, but during reforms it became more glaring due to a higher pace of growth which the economy obtained during this period. Though the government started attending to this issue since 2000 and 2001 itself, it was given real attention. Okay, it was given real attention in 11th plan, that is from 2007 to 2012. సో ఈ ఎల్పిజి రిఫార్మ్స్కి ముందు ఇవన్నీ లేవా అంటే, మిడ్ డే మీల్ స్కీమ్స్ అవన్నీ కాదా అంటే అప్పుడు కూడా ఉన్నాయి. బట్ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత యాజ్ ఎకానమీ బికేమ్ ద ఓపెన్ ఎకానమీ, వెల్త్ అనేది, ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతూ వచ్చింది కాబట్టి, సో వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ఇంక్లూజివ్ గ్రోత్. సో దానివల్ల ఫ్రమ్ 2007 to 2012లో ఉన్న 5 year ప్లాన్ ఏదైతే ఉందో 11th ప్లాన్, ఓకే, ఈ 11th ప్లాన్ 5 year ప్లాన్ ద్వారా మనం ఇంక్లూజివ్ గ్రోత్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది ఇండియాలో. ఓకే, see here, including the disadvantaged and marginalized sections of society, especially SCs, STs, OBCs, minorities and women in the process of growth and development. By 12th plan, that is from 2012 to 17, the focus increased when we see the issue of inclusiveness enter into very slogan of the plan: foster, sustainable and more inclusive growth. During the course of time, we see the government evolving a clear short-term and long-term policies towards the cause of inclusive growth. సో ఈ ప్లాన్ 11th ప్లాన్ ఏదైతే ఉందో అక్కడ మేజర్గా స్కీమ్స్ అనేవి తీసుకొచ్చారు. అండ్ 12th ప్లాన్లో గవర్నమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్, ఉమెన్ వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టింది. సో ఈవెన్ ద స్లోగన్ ఆఫ్ 12th 5 year ప్లాన్ కూడా ఏమని పెట్టారు అంటే, ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఓకే, ఈ స్లోగన్తో బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, 12th 5 year ప్లాన్ కంప్లీట్లీ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో, అలాగే డిసడ్వాంటేజెడ్ క్లాసెస్ ఏమైతే ఉన్నాయో, అండ్ ఉమెన్, మైనారిటీస్ వీళ్ళందరికీ కూడా అడ్వాంటేజ్ చేయాలి అనే ఉద్దేశంతో 12th 5 year ప్లాన్ పెట్టడం జరిగింది. దాంతోపాటు దే ఆల్సో గివెన్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పాలసీ. ఓకే, క్లియర్ షార్ట్ టర్మ్ పాలసీ ఏంటి, లాంగ్ టర్మ్ పాలసీ అనేది కూడా they have started to implement. So first learn about what is short term policy, and next we go through the long term policy. See the first short term policy. See here the topic of the short term policy. When I am talking about the topic of short term policy, it is mainly for marginalized and also disadvantaged people. Already regarding inclusive growth we have discussed before. So ikkada kuda manam we are discussing about supplying of those goods and services to disadvantaged and marginalized sections of society which are bare minimum and are essential in nature. These type of goods and services ఏవైతే గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తున్నామో they are used to bear the minimum essential goods and services like food, clothing, shelter, sanitation, health care, education. ఇవన్నీ కూడా మినిమం బేసిక్ నీడ్స్ కింద వస్తాయి. సో ఇవన్నీ కూడా త్రూ గవర్నమెంట్ హౌ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ 11th ప్లాన్ అండ్ 12th ప్లాన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. సో ఈ షార్ట్ టర్మ్ పాలసీలో వాళ్ళు తీసుకునేవి ఏంటి అంటే, సెవరల్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇక్కడ మీరు 2 keywords చూస్తున్నారు. ద ఫస్ట్ వన్ ఈజ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అండ్ ద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఇన్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే ఏంటి అంటే, విచ్ వాజ్ స్పాన్సర్డ్
100% by central government. అంటే టోటల్లీ స్పాన్సర్ మొత్తం కూడా ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ ఆఫ్ ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని అర్థం. వెరాజ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే దే హ్యావ్ ద రేషియో ఆఫ్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్స్. ఓకే, సెంట్రల్కి స్టేట్స్కి రేషియో ఉంటే ఎగ్జాంపుల్ 90:10 రేషియో అంటే 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటే 10% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటాం. ఆర్ 60:40 రేషియో లైక్ 60% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 40% స్టేట్ గవర్నమెంట్ షేర్, ఆర్ 50:50 అట్లా, ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్ షేర్. సో ఇవన్నీ కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో దట్ ఈస్ ద keywords of central sector schemes and centrally sponsored schemes. ఈ టూ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫర్ బేసిక్ మినిమం బేసిక్ నీడ్స్. సో వాట్ ఆర్ ద పాలసీ టచెస్, వాట్ ఆర్ ద వేరియస్ పాలసీ ఆఫ్ దిస్ షార్ట్ టర్మ్ పాలసీ? ఫుడ్ అండ్ న్యూట్రిషన్, దే హ్యావ్ గివెన్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. హౌ దే హ్యావ్ గివెన్ బై ఇంప్లిమెంటింగ్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ లైక్ అన్నపూర్ణ, అంటోదయ స్కీమ్స్, మిడ్ డే మీల్ స్కీమ్స్, పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సో ఇవన్నీ కూడా పెట్టి దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ద ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ అండ్ శానిటైజేషన్. ఫర్ హెల్త్ కేర్ అండ్ శానిటేషన్కి వాట్ దే హ్యావ్ డన్, they have implemented national health mission, total sanitation campaign, asha workers, mission Indradhanush and Swachh Bharat Abhiyan. And ee healthcare and sanitation ki they have also implemented you see open defecation free areas ki awards ఇవ్వడం. ఇవన్నీ కూడా శానిటేషన్ అండర్లో వస్తాయి. అండ్ హెల్త్ కేర్ కనుక చూసుకున్నట్టయితే Ayushman Bharat scheme. So all these comes under healthcare and sanitation. And housing, you can see housing lo previous ganka chusukunnataithe Indra Awas Yojana and Radhu Awas Yojana. At present housing for all scheme, that is the target of housing for all scheme is 2022. That means giving all the houses to the poor people before 2022 is the target of central government. So and drinking water Jal Jeevan mission ganka chusukuntunnam, and prati intiki kulai ani cheppi. So all this comes under drinking water policy. And the next important policy is education. So coming to that of education, Sarva Shiksha Abhiyan and Rashtriya Madhyamik Shiksha Abhiyan model, and you can see model school scheme. And recently for Ekalavya schools and kuda start chesaru for SCs and STs. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఎడ్యుకేషన్. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ షార్ట్ టర్మ్ పాలసీ. ఇవన్నీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే all these belongs to the welfare schemes, that is to provide the minimum basic needs to the poor people. But these schemes యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే there are two major disadvantages in these schemes. The first one is when you are giving more and more to the, only giving the basic necessities to the people, you are giving food, shelter, clothing, health, sanitation and also drinking water, education, ఇవన్నీ ఇస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, బట్ దే హ్యావ్ టు బి సెల్ఫ్ డిపెండెంట్. అంటే వాళ్ళంతటి వాళ్ళే పెరిగేంతకు కూడా వీ హ్యావ్ టు ప్రొవైడ్ సంథింగ్ ఫర్ దెమ్. సో అది దీంట్లో మిస్ అవుతుంది షార్ట్ టర్మ్ పాలసీలో. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ లాంగ్ టర్మ్ పాలసీ అనేది తీసుకోవడం జరిగింది. See what are the two major disadvantages you can see here. What are the two drawbacks? Firstly, the scheme, it has subsidy based. Okay, it is completely subsidy based scheme. So because of that there is a heavy drain in the national exchequer. I have already told you మనం maximum ఇస్తూ ఉంటున్నాం, but they are not giving any income back to us. Not only that, they are not self dependent, completely they are depending on others. See, this scheme fails to make the target population self dependent and self reliant అనే మనం మెయిన్ ఆబ్జెక్టివ్ ప్లానింగ్ కమిషన్లో కనుక చూసుకోవచ్చు. ఓకే, మేకింగ్ ద పీపుల్ సెల్ఫ్ రిలయంట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డెవలప్మెంట్, రైట్? సో దిస్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద షార్ట్ టర్మ్ policy. So that is the reason we have took another policy, and those drawbacks has been overcome in long term policy. You can see here long term policy here. In the long term policy, you can see they aim to bringing the self dependent to the target population. This policy contains itself a sustainable element to the attempts by government may be classified as given below. In order to bring the people as self dependent or self reliant, so they have started the following schemes. Okay, so what are the major schemes they have implemented? All the schemes which aim to poverty alleviation and employment generations. Example, you can see Mahatma Gandhi National Rural Employment Guarantee Act. So and also for poverty alleviation, the PDS system. So all this comes under poverty alleviation and employment generation schemes. And Skill India program, okay, Make in India initiative, all this comes under employment generation. Next, all the programs which promote education at any level, whatever the programs that are promoting the education at any level, all this comes under self dependent. Recently national education policy, that also comes under the
long-term policy. Next, occasionalization of education. You can see here, I have already told you, those people who have completed the 10th and inter, they used to give the training in the occasional courses, and providing them skill development training and giving them the job opportunities in some companies. All this comes under the third point. And last important point, skill development, that is the recent idea. See, a recent time we see increased emphasis. Okay, emphasis means importance. Okay, importance on imparting right skill among the population. Towards this, the government decided in 2008-2009 a launch of skill development program in the country through the National Skill Development Corporation, a joint venture non-for-profit company under the Ministry of Finance. This is an overall target of upskilling 500 million people in India by 2022. So, when did this Skill India campaign was started in India? It is very important. We were started in 2008 and 2009. So, from 2008 and 2009, the government has started to give skill development training. Okay, they have started to give the skill development training along with the corporation of National Skill Development Corporation. It is a joint venture of non-profit organization and Ministry of Finance. So, very important point here you have to be noted. The Skill India campaign అనేది under which ministry వస్తుంది అని అంటే Ministry of Finance. Okay, it was started in 2008 and 2009 of both Ministry of Finance and also National Development Corporation, Skill Development Corporation, they both have the joint venture. Okay, what is the main target? The main target is to train the people of 500 million people in India. Okay, 500 million people in India to 2020 ki 500 million people ni train cheyadam, they have taken the target. Okay, and you can see here the next point. See, this is an overall target of upskilling of 500 people in India by 2022, mainly by fostering private sector initiatives in skill development programs and provide funding. The new government at center has also given the same call in the Skill India. So, how they are going to provide this? See, by combining or collaborating with the private companies. Okay, private companies to collaborate cheskoni, they are going to started the initiative of this Skill India campaign. And the new government, after the Congress government, the new government, that is the BJP government, has also started the same campaign called Skill India. Okay, and see the next important topic in this chapter. Okay, you can see what are the major points to be noted during this long term policy. You can see the initiative, a foolproof policy towards inclusive growth targeting evolved by the GOA, which is sustainable too. The Planning Commission says that inclusive growth can only be ensured if there is a degree of empowerment that creates a true feeling of participation, so necessary in democratic polity. So here you can see all the long-term goals కానీ short-term goals కానీ ఏవైతే ఉన్నాయో, సో దే ఆర్ గోయింగ్ టు ఎవాల్యుయేట్, రైట్. సి ప్లానింగ్ కమిషన్ అనేది మీకు నేను ఆల్రెడీ లాస్ట్ ప్లానింగ్ అనే చాప్టర్లో నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ ప్లానింగ్ అనే కమిషన్ దే ఆల్సో యూజ్ ఇట్ టు ఎవాల్యుయేట్. సో అసలు ఒక ప్లాన్ చేశాక హౌ ద ప్లాన్ హ్యాస్ గోన్, ఎలా జరిగింది, ఆ ప్లాన్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ప్లానింగ్ కమిషన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది. సో ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది, అకార్డింగ్ టు 11th 5-year ప్లాన్ ప్రకారం, సో పాలిటీ అనేది ఒకటి గవర్నమెంట్లో ట్రూ పార్టిసిపేషన్ కనుక ఉంటేనే ట్రూ ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది. అంటే పీపుల్ యొక్క పార్టిసిపేషన్ అనేది కంప్లీట్గా ఉండాలి. సో అప్పుడే ఎంపవర్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి ప్లానింగ్ కమిషన్ చెప్పడం జరిగింది. సో పీపుల్ యొక్క పార్టిసిపేషన్ ఎప్పుడు జరిగింది అంటే త్రూ PRIs, దట్ ఈస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, బై 73rd and 74th Amendment Acts. ఓకే, సో దీని ద్వారా పీపుల్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. ఓకే, సో ఈ పీపుల్ పార్టిసిపేషన్ కనుక చూసుకున్నట్టయితే, సి ఎంపవర్మెంట్ ఆఫ్ డిసడ్వాంటేజ్ అండ్ హిట్ హియర్తో మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఈజ్ దేర్ ఫర్ an essential part of any vision of inclusive growth. India's democratic polity, which is established at the third layer of democracy at the PRIs level, I have already told you, that is the Panchayat Raj level, Panchayat Raj institutions level, provide opportunities for employment and participation of the groups with reservations for SCs, STs and women. So how we are providing this true empowerment through Panchayat Raj institutions by 73rd and 74th Amendment Acts. Okay, how we are providing by providing reservations to SCs, STs and women, and also providing loans to them with the less interest. Okay, so all this comes under
true empowerment of inclusive growth. These institutions should be made more effective through greater delegation and power and responsibility. సో పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే ఉంటాయో ఎప్పుడైతే వాడికి మోర్ పవర్ కనుక ఇచ్చినట్టయితే, అండ్ నాట్ ఓన్లీ దట్ ఫ్రమ్ ద పంచాయత్ లెవెల్ ఇట్ సెల్ఫ్ ఇఫ్ ద డెవలప్మెంట్ హ్యాస్ ఇంక్రీజింగ్, సో దెన్ దేర్ విల్ బీ ఏ ట్రూ ఎంపవర్మెంట్ అని ప్లానింగ్ కమిషన్ చెప్పడం జరిగింది. సో యూ సీ ద ప్లానింగ్ కమిషన్ ఈజ్ నౌ రీప్లేస్డ్ బై నీతి ఆయోగ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి we have already seen the difference. See, planning commission is top to bottom approach. So but నీతి ఆయోగ్ ఇప్పుడు 11th ప్లానింగ్ కమిషన్లో ఇచ్చిన సజెషన్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రమ్ పిఆర్ఐ లెవెల్ టు, అంటే పంచాయతీ రాజ్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్కి డెవలప్మెంట్ ఉంటే ఇట్ విల్ బీ ట్రూ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరిగింది. సో ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. ద నీతి ఆయోగ్ కాన్సన్ట్రేట్ మెయిన్లీ ఫ్రమ్ బాటమ్ టు టాప్ లెవెల్ అప్రోచ్, దట్ ఈస్ ఫ్రమ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సెంట్రల్ లెవెల్ అప్రోచే నీతి ఆయోగ్ తీసుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి నీతి ఆయోగ్లో బాగా యూజ్ అయినాయి. సో రిమెంబర్ దట్ మేజర్ పాయింట్. అండ్ దిస్ ఈ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హియర్, ద స్ట్రాటజీ ఫర్ inclusive growth in 11th and 12th plans is not just a conventional strategy for growth to which some elements aimed at inclusive have been added. On the contrary, it is a strategy which aims at achieving the particular type of growth process which will meet the objectives of inclusion and sustainability. The key feature of inclusive growth strategy is that growth of GDP should not be treated as end in itself, but only as a means to an end. This is the best done by adopting monitorable targets. You see here, by taking the 11th and 12th 5-year plans, here the major objective is not only to increase the new quantity of GDP, but the main aim is to empower the people. See, by adopting the monitorable targets, I have monitorable targets, and you see, I think I have discussed about these monitorable targets in inflation. You can see particular inflation ఎంత ఉండాలి, ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉండాలి, లిటరసీ రేట్ ఎంత ఉండాలి అని చెప్పి టార్గెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో ఈ మానిటరబుల్ టార్గెట్స్ కనుక ఉంటే వీ కెన్ సీ హౌ ఎంపవర్డ్ ద పీపుల్ ఆర్, హౌ డెవలప్మెంట్ హ్యాస్ గాన్, అండ్ అలాగే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. సో అన్నీ కూడా ఈ మానిటరబుల్ టార్గెట్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మానిటరబుల్ టార్గెట్స్ కనుక ఉంటే, సో ఇంక్లూజివ్నెస్ కానీ, ఇంక్లూజివ్ గ్రోత్ కానీ, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ అన్నిటికీ కూడా వీ కెన్ ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. సి విచ్ వుడ్ రిఫ్లెక్ట్ ద మల్టీ డైమెన్షనల్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్స్ of inclusive growth. Furthermore, to ensure efficient and timely implementation of accompanying projects and programs, these targets need to be disaggregated at the level of states which implement many of the programs. So in order to implement these programs, whatever regarding sanitation, healthcare, everything which were and also these Antyodaya programs, long-term policies, Skill India development, so everything will be collaborated along with the states. So states also has to be implement these targets properly. Okay. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద ఎఫెక్టివ్నెస్, అంటే అన్నీ ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలన్నా వీ నీడ్ ద యూసీ మనకి ఎవరి కోఆపరేషన్ కావాలి, స్టేట్స్ యొక్క కోఆపరేషన్ కూడా చాలా కావాల్సి వస్తుంది. సో అప్పుడే మనం టైమ్లీగా ఎఫిషియెంట్గా మనం ఈ టార్గెట్స్ అన్నీ అచీవ్ చేయగలుగుతాం. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నవి అన్నీ కూడా చూసుకున్నట్టయితే రిగార్డింగ్ శానిటేషన్, హెల్త్ కేర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా 20 పాయింట్ ప్రోగ్రాంలో మీరు చూశారు కదా. సో మనం అప్పుడు మాట్లాడుకున్నాము రైట్, 20 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నారో దాని మీదే అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయని. సో ఆల్ దీస్ డిపెండ్స్ ఆన్ 20 పాయింట్ ప్రోగ్రామ్. ఓకే. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రీసెర్చ్ మొబిలైజేషన్. Okay guys, I think you all like this video. If you like this video, please subscribe to our channel and share it to your friends. And revise the Indian economy by Ramesh Singh again and again. And in the next video itself I am going to upload resource mobilization. Okay guys, stay safe, take care and bye bye.